షాక్ తగిలింది. ఏకంగా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్ ని మాయం చేశారు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. హార్డ్ డిస్క్ తో పరారైపోయినట్టు తెలుస్తోంది. 24 సంస్థ ఉద్యోగులు, 24 ఫ్రేమ్ సంస్థ ఉద్యోగులు వాడేం చేస్తాడు అనుకున్నాను అదే చేశాడు. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ కీలకమైన డాటాని స్టోర్ చేసే హార్డ్ డిస్క్ ని లేపేశారంటే ఇది కనుక చూసారనుకో మన ప్రాణాలు తీసేస్తారు. సినిమాలో ఉన్నటువంటి చాలా సీన్స్ ని దొంగలించారని అర్థం. నేను చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆఫీస్ బాయ్ రఘు చరిత అనేటువంటి ఒక మహిళ 24 ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్, పబ్లిక్ హెల్ప్ చేస్తాం. ముంబై నుంచి హార్డ్ డిస్క్ ని కొరియర్ ద్వారా HIVE సంస్థ పంపించింది. జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఆఫీస్ బాయ్ రఘు ఎవరికీ చెప్పకుండా చరితకు హార్డ్ డిస్క్ అప్పగించాడు. అయితే ఫిలిం నగర్ PS లో ప్రస్తుత విషయం పైన కేసు నమోదైంది. హార్డ్ డిస్కే దొంగలించారంటే సినిమా పరిస్థితి ఏంటో అనేది మాత్రం కొంత క్వశ్చన్ గా మారింది. ఇదంతా ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్.